రౌద్రం, ఉద్రేకం, రక్తపాతం. అఘోర, అఘోర శాంతి, ప్రశాంతత, సుఖం, సౌఖ్యం, ఇవి సుఫలం, సఫలం, ఇవన్నీ కూడా అఘోరలో ఉంటాయి. మీరు హరీష్ రావు గారు అఘోరా కాళీ మందిర్కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా మహేష్ గౌడ్? కర్ణాటకలో కొలువుదీరిన అమ్మవారు మూకాంబిక అమ్మవారు. వారి ప్రశస్తి ఏంటో తెలుసా? ఎందుకు పోతారో తెలుసా వారి దగ్గరికి భక్తులు? జ్ఞానం కోసం పోతారు, శాంతి కోసం పోతారు, ఐశ్వర్యం కోసం పోతారు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం కోసం పోతారు. కోట్లాది మంది భక్తులు నువ్వు పుట్టక ముందు నుంచి కూడా అక్కడికి పోతూనే ఉన్నారు. ఇవాళ మీరు అక్కడికి పూజలకు పోతే మీరు క్షుద్ర పూజ అంటారా? తిరుచి రంగనాథస్వామి దేవాలయం, తిరుచి ఆది శంకరాచార్యుడు రంగనాథస్వామి దేవాలయం ఉండే తిరుచికి పోతే, అసలు తిరుచిలో కావేరీ నది ఒడ్డున ఉన్న తిరుచిలో ఆ రంగనాథ స్వామి దేవాలయం దగ్గరికి పోయి భక్తులు ఎందుకు పూజలు చేస్తారో తెలుసా? కనీసం ఆ కామన్ సెన్స్ అని ఉందా? నీళ్ళ కోసం చేస్తారు, వాన కోసం చేస్తారు. అక్కడికి పోయి పూజలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా తనకిష్టమైన ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. ఆర్టికల్ 19 గ్రాంట్స్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఫర్ ఎనీ citizen of this country. Article 25 gives an inalienable right to every citizen of this country to practice the religion and faith of his or her choice. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఆయన ఏ దేవుళ్ళ దగ్గరికి పోయారు, ఏ దేవతల దగ్గరికి పోయి పూజలు చేశారు అనేది ఆయన వ్యక్తిగతం. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. సిగ్గు లేకుండా ఆ గ్రహాచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్న మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్, నేను ఆయన ఈరోజు ఎక్కడెక్కడ పోయిండో నా దగ్గర డేటాతో సహా ఆధారాలు ఉన్నాయన్నావు. అసలు నువ్వెవడా ఆ డేటా కలెక్ట్ చేయడానికి? ఎవరిచ్చారు నీకు రైటు? నువ్వు ఏ బ్రాండు బీరు తాగుతున్నావు, ఏ బ్రాండు లిక్కర్ తాగుతున్నావు అనేది నేను కూడా కనుక్కొని చెప్పగలను. మీరు రాత్రి ఎక్కడ దావత్ చేసుకుంటారు, ఏ హోటల్లో కూర్చుంటారు, ఎక్కడ వంటారు, అవన్నీ మేము చెప్పలేమా? మీలాగా నీచ స్థాయికి దిగజారలేదు మేము. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాను? గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నావు. ఆ పేరు తీసేయండి, గ్రహాచార భవన్ అని పెట్టండి. దానికి నీ పేరు మహేష్ కుమార్ గౌడ్ నుంచి మాంత్రిక కుమార్ గౌడ్ అని పెట్టుకో, తాంత్రిక గౌడ్ అని పెట్టుకో. ఒక స్థాయిలో ఉండి మాట్లాడే మాటలేనా ఇవి? మీ రాజ్యాంగం ఏం చెప్తున్నది? మీరు మాట్లాడుతున్న రాజ్యాంగం ఏం చెప్తున్నది? మీరు రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాజ్యాంగం 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 జై సంవిధాన్ అని చెప్పి పార్లమెంట్లో ప్రచారం ఏమంటారు, ప్రమాణం స్వీకారం చేసినారు, పదవీ స్వీకార ప్రమాణం చేసినారు కదా. ఆ సంవిధానంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుందో తెలుసా? ఆర్టికల్ 51 ఏం చెప్తుందో తెలుసా? శాస్త్రీయమైన ఆలోచనలు పెంపొందించండి. మీరు అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారు. అశాస్త్రీయమైన ఆలోచనలు మీరే పెంచి పోషిస్తున్నారు. హరీష్ రావు గారు ఇదే వేదిక మీద, కేటీఆర్ గారు ఇదే వేదిక మీద, మిగతా నాయకులు ఎవ్వరు కూడా మేము ఏనాడు కూడా మీలాంటి మాటలు మాట్లాడలేదు. ఆ మాటలు రావు కూడా మాకు. అయినా
నేను ఇలా ప్రెస్ మీట్ మీరు పెట్టిన ప్రెస్ మీట్లు ఏమన్నారు, నేను కూడా దేవుళ్ళని నమ్ముతాను, నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయినా, మా రాహుల్ గాంధీ గారు కూడా పోతారు. అయ్యా నువ్వు దేవుళ్ళని నమ్ముతున్నావు కదా, ఈ భారతదేశంలో ప్రపంచంలో అయినా ఎవరైనా దేవుళ్ళ దగ్గరికి మంచి జరగాలనే పోతారు. అవతలోనికి చెడు జరగాలని ఏ హిందువే కాదు, ఏ ముస్లిం పోడు, ఏ హిందూ పోడు, ఏ క్రైస్తవుడు పోడు. దైవత్వం అంటే అది కాదు నాయన. తెలుసుకోకపోతే తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. దేవుడి దగ్గరికి పోవడం, మనిషి ధార్మిక ఆలోచన ఎందుకు వస్తుంది? నాకు మంచి జరగాలి, నాతో పాటు అందరికీ మంచి జరగాలి, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, రైతులు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి, పెద్దగా వానలు పడాలని ఎవరైనా దేవుళ్ళ దగ్గరికి పోతారు. పెద్ద పెద్ద దేవుళ్ళ దగ్గరికి పోలేని వాళ్ళు గ్రామ దేవతలకు మొక్కుకుంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. మీ చరిత్రలో ఎక్కడైనా కూడా, ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా కూడా అవతలోడికి నష్టం జరగాలని, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చావాలని, ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించాలని ఎవ్వరు కూడా దేవుళ్ళ దగ్గరికి పోరు. కేవలం మీ కాంగ్రెస్ వాళ్ళే పోతారు అని ఇప్పుడు అర్థమైంది ప్రజలందరికీ కూడా. మీ కాంగ్రెస్ వాళ్ళకే ఈ ప్రజలందరూ కూడా నాశనం అయిపోవాలి, ఆకలితో అలమటించాలి. గోదావరి నది నిండుకుండగా నీళ్లు పారుతా ఉన్న నీళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్కు సముద్రంలోకి పోవాలి, అంతే తప్ప తెలంగాణ బీడు భూముల్లోకి రాకూడదు అని మీరు అనుకుంటున్నట్టుగా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మీ మాటలతో చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదే కదా చెప్పదలుచుకున్నది. మేము నిన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి లక్షలాది భక్తులు పోతున్నారు. వాళ్ళందరూ కూడా క్షుద్ధ పూజలు చేస్తున్నారన్న మీ అభిప్రాయం? బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి భక్తులందరూ పోతున్నారు. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం పోతారు, ప్రతిరోజు కూడా పోతారు. వాళ్ళందరూ కూడా క్షుద్ధ పూజలు చేస్తున్నారన్న మీ అర్థం? సమ్మక్క సారక్క దగ్గరికి పోయి జంపన్న వాగులో తల నీలాలు అర్పించుకునే ప్రతి భక్తుడు కూడా క్షుద్ధ పూజలు చేయడానికే పోతున్నారన్న మీ అర్థం? తిరుచి రంగనాథ స్వామి కానీ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కానీ, లేకపోతే శ్రీశైల మల్లన్న స్వామి కానీ, లేకపోతే మరి కొమరెల్లి మల్లన్న దగ్గరికి పోయే భక్తులందరూ కూడా